2 years నుంచి ట్రై చేస్తున్నా గ్లోడెన్ ఫించెస్ తో బ్రీడింగ్ చేపేయాలని చెప్పి. మిగతా ఎక్సోటిక్ ఫించెస్ ఏమొచ్చినా సరే బ్రీడింగ్ చేపించి విత్ ప్రూఫ్ తో నేను సేల్ చేసుకుంటా ఉంటా. కాన్యూర్ కానీ కాక్టైల్ కానీ ఏ సన్ కాన్యూర్ కానీ ఏదైనా సరే మాంక్ అయినా సరే నేను ప్రాపర్ బ్రీడింగ్ చేపించాను, వాటితో సక్సెస్ఫుల్ అయ్యాం. ఒక్కసారి 8 chicks 9 chicks పెట్టిన టైం కూడా ఉంది మన దగ్గర. కానీ గ్లోడెన్ ఫించెస్ తో అలా కుదరలేదు. నార్మల్లే అనుకొని తెప్పించుకుంటామే తప్పితే మనం సేల్ చేసుకుంటున్నాం కానీ ఎవరైనా అడిగితే ఇన్ఫర్మేషన్ అసలు చెప్పలేకపోతున్నా. ఎందుకంటే గ్లోడెన్ ఫించెస్ అసలు బతకట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్స్పెక్ట్ అట్లా, ఒకవేళ ఎక్స్పెక్ట్ కూడా చిక్స్ ఇట్లా. దీని గురించి 2 years నుంచి ట్రై చేస్తా. నేను బెంగాల్లో ఫోన్ చేశాను, ఇటు బెంగళూరులో ఫోన్ చేశాను, కేరళలో ఫోన్ చేశాను. వాళ్ళే ఉంటారు అక్కడ ఫార్మ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫార్మ్స్ అంటున్నారు, కానీ ఎవరు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలేదు. కానీ ట్రై చేస్తా, అక్కడ చదివి ఇక్కడ చదివి గూగుల్ ఎతికి వాటిలో ఎతికి ఈ రోజుకి సక్సెస్ దొరికింది అది. కానీ ఈ చిక్స్ కూడా బతుకుతాయి అని మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే ఇవి ఎక్కువ బ్రెడ్ లేదా ఎగ్ ఫుడ్ తింటా ఉంటాయి. ఈ రెండు పెట్టినప్పుడు ఎగ్ ఫుడ్ అయితే ఏం కాదు కానీ ఓవర్ హీట్ లో చనిపోతా ఉంటాయి. కానీ బ్రెడ్ లో ఏమైందంటే ఈ బేకరీ వాళ్ళు దాంట్లో కలపరాని ఐటమ్స్ కలపడం వల్ల ఏంటంటే వీటికి డైజెషన్ ప్రాబ్లం వచ్చి ఎక్కువ అరుగుదల లేకుండా అట్లా చనిపోతా ఉంటాయి, వీక్ అయిపోయి. అంటే మనం ఇప్పుడు ఎగ్గ నుంచి చిక్స్ తీయడానికి నాకు 2 years పట్టింది. మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళి వాటితో బ్రీడింగ్ చెప్పాలంటే ఇంకెన్నాళ్ళు పట్టితో. కానీ 2 years తర్వాత సక్సెస్ దొరికింది కదా, అది మీతో షేర్ చేస్తాం, మీతో పంచుకుందామన్న ఉద్దేశంతో నేను ఆ వీడియో తీశాను ఇవాళ. అది చూడండి. మిగతా వాళ్ళు ఎట్లా చేస్తున్నారో తెలియదు. నేను చాలా వీడియోస్ తెచ్చాను. మన దగ్గరలో ఉన్నాళ్ళు, మన చూసిన వాళ్ళు మాత్రం ఇంతవరకు ఎవరు కూడా వీటితో బ్రీడింగ్ చేపించడం కానీ చిక్స్ తీయటం కానీ జరగలేదు. అందుకే మీకు ఒకసారి చూపిద్దామని ఉద్దేశం చెప్తాను. చాలా ప్రొసీజర్ జరిగింది దీంట్లో. ఈ ఎగ్స్ తీసుకెళ్లి బెంగాలీ కింద పెట్టుకొని మళ్ళీ బెంగాలీ ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి మళ్ళీ ఇటు మార్చుకొని చాలా చేసిన తర్వాత 2 chicks వచ్చి చూపిస్తాను మీకు. ఏ చిక్స్ అయినా సరే చూడటానికి బాగుంటాయి కానీ గ్లోడెన్ ఫించెస్ ఇంకా చాలా బాగుంటాయి. ఎందుకంటే వాటి నోటి దగ్గర చిన్నగా డాట్స్ మెరుస్తున్నట్టు వస్తూ ఉంటాయి. గ్లోడెన్ ఫించెస్కి అదే నిషాన్. ఇవి నేను నిన్నంతా ఉన్నాను అక్కడే, కానీ వీటిని ఎక్కువ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వీటి దగ్గరికి వెళ్ళలేదు. ఇవాళ మార్నింగ్ మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చి చూస్తే మాత్రం 2 chicks వచ్చినా, అంటే నిన్న మొన్న ఒకటి బయటకు వచ్చి ఉండొచ్చు. మనం ఏం అంటే కౌంట్ ఏం చేయలేదు. ఒక 6 eggs ఎట్లని వేసాను, ఏ రోజు వేసాను ఏందని కౌంట్ అని ఏం చేసుకోలేకపోయాను. కానీ చూస్తే వచ్చి వీటికి ఇక్కడ నుంచి సాఫ్ట్ ఫుడ్ అనేది ప్రాపర్ ప్రిపేర్ చేయాలి. ఈ చిక్స్ బతకాలంటే మళ్ళీ వీటికి రోనివిట్ 12% అని మెడిసిన్ ఒక 7-8 రోజులు వాడాలి చిన్నప్పుడే. వాడితే కానీ ఇవి సక్సెస్ఫుల్ కావు. ఇవి ఎందుకు రోనివిట్ వాడాలంటే బెంగాలీ ఫించెస్లో కంకర్ అని ఒక చిన్న ఇన్ఫెక్షన్ ఒకటి ఉండిద్ది. అది నోటుతో ఫుడ్ ఇవ్వటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ వీటికి కూడా వస్తూ ఉండిద్ది. అది రాకుండా రోనివిట్ వాడాలి. ఆ మెడిసిన్ కూడా 3,500 ఇవ్వడం మాత్రం చాలా ఆనందం వేసింది మనకి. ఎందుకంటే 2 years వీటి కోసం వెయిట్ చేసి సక్సెస్ దొరక్క వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. సో లాస్ట్కి ఇట్లా వస్తున్నాను, నమ్ముకుంటున్నాను, కానీ ఉపయోగం లేకపోయింది. ఎవరికి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయాను నేను. కానీ ఇప్పుడైతే కన్ఫర్మ్గా ఇన్ఫర్మేషన్ అని అర్థమైపోయింది. ఇక వీటిని బతికించుకోవటమే తర్వాత భాగం. బెంగాలీ ఫించెస్ బాగా ఫుడ్ పెడతాయి వాటి చిక్స్కి. అందుకే వీటిని సొసైటీ ఫించెస్ అనేది. ఎక్సోటిక్ ఫించెస్ పెంచుకునే వాళ్ళందరూ బెంగాలీ ఫించెస్ పెంచుకోవాల్సిందే కన్ఫామ్గా. ఎవరికైతే అంటే ఇప్పుడు కొత్తగా నాకు చాలా మంది కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే ఎక్సోటిక్ ఫించెస్ పెంచుకోవాలని ఉందండి, ఇంట్లో అంత సౌండ్స్ కూడా ఉండగా పెంచుకుంటామని. వాళ్ళు ఎవరైనా సరే ముందు బెంగాలీ ఫించెస్ పెంచుకోండి. ఒక 5-6 జతలు తెచ్చి పెంచుకుంటే వీటి ఎగ్స్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక్క గ్లోడెన్ ఫించెస్ మనం పెంచుకున్నామంటే వాటి ఎగ్స్ను ఫాస్టర్ చేయడానికి 4 జతల బెంగాలీ ఫించెస్ అవసరం అవుతుంది. నా దగ్గర ఉన్న దాన్ని బట్టి, నేను చూసిన దాన్ని బట్టి. మిగతా వాళ్ళు ఇంకా ఎట్లా చేస్తున్నారు నాకే తెలియదు. అవే గ్లోడెన్ ఫించెస్ ఎగ్స్ మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి కూడా వేసాను. ఎందుకంటే అవి 16, 17, 18 ఎగ్స్ పెట్టింది. అవి ప్రతిదాని కింద మనం 6, 5, 4 కంటే ఎక్కువ వేయకూడదు, వేసినా ఉపయోగం ఉండదు. ఇక్కడ వేసాను, మిగతా చోట వేసాను. ఇవి అంటే 2 days అయింది, ఇంకా టైం పట్టింది ఇవి రావడానికి. వీటి కింద కూడా ఒక 3 ప్యారట్ ఫించెస్ ఎగ్స్ తీసుకొచ్చేసాను. 6 eggs ఉంటే అందులో 2 అన్ఫర్టైల్ అయినాయి, మిగతా 4 ఏదైతే ఐడెంటిఫికేషన్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే బెంగాలీ ఫించెస్ ఉన్నట్టే ప్యారట్ ఫించెస్ ఎట్లా ఉంటాయి, 10 రోజుల తర్వాత కానీ అర్థం కాదు. వీటి మీద ఫెదర్స్ వచ్చి ఇవి కూడా సక్సెస్ఫుల్లీ అయింది. కాకపోతే ఏంటంటే వీటికంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి మనం బెంగాలీ ఫించెస్ని. బెంగాలీ ఫించెస్ ఒక 20 జతలు పెట్టుకుంటే కానీ వీటన్నిటిని మనం మెయింటైన్ చేయలేం. గ్లోడెన్ ఫించెస్ చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయండి. ఎవరైనా సరే కలెక్షన్ పెట్టుకోవాలి అనుకున్నాను మాత్రం గ్లోడెన్ ఫించెస్ తీసుకోండి. ఇవి ఇంకా ఎగ్స్ పెడుతున్నాయి అనుకుంటా, ఒకసారి చెక్ చేద్దాం. వీటిని చూస్తుంటేనే అసలు చూడాలనిపించింది. మార్నింగ్ లేసి వీటి సౌండ్స్ కానీ అవి క్లియర్గా అసలు భలే ఉంటాయి. కాకపోతే ఏంటంటే నాది చిన్న రూమ్ అయిపోయేదానికి ఈ సౌండ్స్లో ఇది అర్థం కాదు ఏ సౌండ్ చేస్తుంది ఏందనేది. దీంట్లోనే 2 జతలు వదిలాను, గ్రీన్ వదిలాను, ఎల్లో కూడా వదిలాను. ఈ 2 ఎగ్స్ పెడతా ఇప్పటికి ఎగ్స్ 2-3 సార్లు అంతే కంటిన్యూషన్ పెట్టినాయి. 2 సార్లు ఫెయిల్ అయిపోయాను ఎగ్ తీయటంలో. 3వసారి మాత్రం సక్సెస్ దొరికింది మనకి. చూద్దాం మనం అసలు ఈరోజు పెట్టిందో లేదో. అంటే మార్నింగ్ ఇప్పుడు 8 అవుతుంది, ఇంకా పెట్టలేదు. ఈ రెండిట్లో ఒకటి మాత్రం కన్ఫామ్గా పెడితే మళ్ళీ వాటి దగ్గరికి చేంజ్ చేసుకుంటూ ఉంటాను. వీటి కింద అయితే వేయలేము.
లేదు అంటే ఇంకా మన దగ్గర బెంగాలీ ఫించెస్ లేవు కాబట్టి వీటి కిందే వదిలేస్తాను. ఇంకా ఎగ్ ఫుడ్ పెట్టాను కదా, ఇక తీసుకెళ్తున్నాయి ఇవి. ఈ మూడు కలిసి ఆ చిక్స్కి మాత్రం బాగా పెడితే మనం అంటే రిస్క్ చేయకూడదని చెప్పి చేతిలో తీసుకోలేదు, లేదంటే చేతిలో తీసుకోవచ్చు. వీటిని మనం పెద్దగా వీటి దగ్గరికి వెళ్ళటం కానీ ఏం చేయకూడదు ఈ 10 రోజులు. ఎందుకంటే ఇవి తొక్కుతాయి. ఇంకా మనం డిస్టర్బ్ చేస్తున్నాం అంటే చిక్స్ని ఏంటంటే పై ఎక్కి తొక్కుతూ ఉంటాయి. ఇవి అలా జరగకుండా అంటే మనం అసలు ఇంకా డిస్టర్బ్ చేయకూడదు వీటిని. ఇక ప్రతిరోజు ఇక వీటికి సాఫ్ట్ ఫుడ్ అనేది కంపల్సరీ అండి. వీక్లీ ఎట్లేదన్నా 4 times 5 times అయితే అసలు పెట్టాల్సిందే. ఎంజాయ్ చేస్తాయి ఏదైనా ఫించెస్. అన్నీ ఎక్సోటిక్ ఫించెస్ అవ్వటం వల్ల ఏంటంటే ఏది కూడా మనం రిస్క్ చేయలేకపోతున్నాం. ఒక టైం టేబుల్ ఏర్పరచుకొని వాటికి ఫుడ్ పెట్టాల్సి వస్తుంది. మిగతా ఫించెస్ అయితే మనం ఎట్లయినా పెంచుకోవచ్చు, కానీ ఎక్సోటిక్ ఫించెస్లో అట్లా కాదు. ప్రాపర్ బ్రీడింగ్ తీపియాలంటే మాత్రం ప్రాపర్ చాట్ ఒకటి పెట్టుకొని ఈ రోజు ఇది పెట్టుకోవాలి, ఈ మెడిసిన్ ఇన్నో రోజు వాడాలని చెప్పి అని పెట్టుకుంటేనేమో ఇందులో సక్సెస్ కాలం. మన దగ్గర ఇప్పుడు మ్యాక్సిమం ఒక 13-14 రకాల ఫించెస్ ఉన్నాయి. అన్నీ ఒక జావాల్స్, ఒక నార్మల్ బెంగాలీ తప్పితే మిగతా అన్నీ ఆల్మోస్ట్ ఎక్సోటిక్ ఫించెసే. వీటితో బ్రీడింగ్ చేయాలనే ఉద్దేశంతోనే 2 జతలు పెట్టుకున్నాను. ఒక్కొక్కటి ఇప్పుడే బ్రీడింగ్ చేస్తున్నాయి. ఇవి అవుల్ ఫించెస్ చెప్పడానికి ఎక్సోటిక్ ఫించెస్ కానీ చాలా హార్డ్గా ఉంటాయి. అసలు తొందరగా ఎగ్స్ పెడతా ఉంటాయి, బాగా చిక్స్ని కూడా తీస్తూ ఉంటాయి, ఫుడ్ కూడా బాగా తింటాయి, చిక్స్ని కూడా బాగా ఇంట్రెస్ట్గా పెంచుతూ ఉంటాయి. ఇవి జావా ఎగ్స్ అన్నీ అన్ఫర్టైల్ అయిపోయినాయి, అంటే స్పేస్ సాలక లేకపోతే ఏదో వీటన్నిటి వేరే దాంట్లోకి తీసుకెళ్ళాలి కేజీలోకి. ఇవి కూడా సాఫ్ట్ ఫుడ్ అనేది అసలు బాగా భలే ఇష్టంగా తింటాయి. స్నానం చేయడానికి సాఫ్ట్ ఫుడ్ తింటానికి బాగా ఇష్టపడతాయి ఫించెస్.